రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాలను 22A కింద వైసీపీ నాయకులు చేర్చారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. గత ప్రభుత్వంలో 22A కింద చేర్చిన ప్రాంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా విముక్తి కల్పిస్తుందని ఆయన చెప్పారు. తిరుపతి జిల్లా గంగమ్మగుడి ప్రాంతంలో జరిగిన తాతానగర్ వాసుల కృతజ్ఞతా సమావేశం జరిగింది. సర్వే నెంబర్ 4048లో 2 ఎకరాల 49 సెంట్ల భూమిలో గంగమ్మ గుడికి చెందిన భూమి కొంత ఉందని గతంలో 22A కింద తాతానగర్ ప్రాంతాన్ని చేర్చారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే సర్వే నెంబర్ 4048ని సబ్ డివిజన్ చేసి గంగమ్మ గుడికి 70 సెంట్లు మిగతా భూమిని తాతానగర్ వాసులకు కేటాయించి 22A నుంచి విముక్తి కల్పించింది. దీంతో తాతానగర్ వాసులకు ప్రొసీడింగ్స్ కాపీలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు. భారతమ్మ, అదేవిధంగా గిడ్డ మన మగ్గి యాదవ్, వాళ్ళ మహేష్, ముఖేష్, రాము, అది మన 2 రోజుల నుంచి రాత్రి పౌరులు కష్టపడుతున్న మన మహేష్ యాదవ్. రాజకీయ లబ్ధి కోసం శాంతియుతంగా ఉన్న ఇళ్లను 22Aలో పెట్టి శాంతి లేకుండా చేసిన దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలిలో చాలా చోట్ల, ఉదాహరణకి పెదకాపు లేఅవుట్, వరదరాజుల నగర్, మన రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, ఇంకా చాలా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా 22Aలో పెట్టి భయభ్రాంతులు చేసి మళ్ళా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేశారు. ప్రజలు గమనించారు, తీర్పు ఇచ్చారు. ఎప్పుడు రాజకీయాలకు ఇంకా భవిష్యత్తులో తిరుపతిలో ఎమ్మెల్యేగా ఏదే పదవి కూడా ఆశించనంత తీర్పుని తిరుపతి ప్రజలు ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా తిరుపతి ప్రజలకు ఏది చెప్పినా చేసేదానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారనేసి కూడా మరొకసారి తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ఒక్క తాతానగర్ గంగమ్మ గుడి ఏరియాలో 27వ డివిజన్లో మన సోదరులు బర్నీ యాదవ్ గారు ఒక రిప్రజెంటేషన్ చాలాసార్లు గుడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దాన్ని మన డివిజన్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, ఇదే కాదు ఒక కల్వర్ట్ పూజలు చేసినప్పుడు కూడా మొత్తం రాజకీయ లబ్ధి కోసం గాడీలు కూడా వేశారు, రోడ్లు కూడా లేకుండా చేశారు. హోటల్ యజమానులు, వీధి యజమానులు అందరూ కూడా రోడ్ల నుంచి కూడా నేరుగా పోవాలనుకుంటే అక్కడ కూడా గాడీలు కొట్టేసి ఇటు తిరుక్కొని అటు తిరుక్కొని పోయే విధంగా అరాచకం సృష్టించాడనేసి కూడా ఆ రోజు నుంచి కూడా పులిగోరు మురళి చెప్పడం జరుగుతూ ఉంది. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ కల్వర్టుని నిర్మించి ఆ రహదారులంతా కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసి రహదారులు కూడా తాత్కాలికంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ